కాఫీ తాగండి. చక్కటి అమ్మాయి, చురుకైంది, తెలివైంది అయ్యుండాలి. ఓ చిన్న పని చెప్తే అల్లుకుపోవాలి, కుటుంబంలో కలిసిపోవాలి, అత్తామామల్ని దైవాలుగా చూసుకోవాలి, ఇంటి పనులు చేతి పనులు ఆరితేరి ఉండాలండి. చూసే వాళ్ళకి ఇది రమణమ్మ కోడలా సినిమా హీరోయిన్ అన్నట్టు ఉండాలి. ఇన్ని క్వాలిటీస్ కావాలంటున్నారు. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? మెకానిక్ అండి. కార్లమ్మా బస్సులమ్మా? రెండు బాబు. సొంతంగా ఓ షెడ్ కూడా ఉంది. షెడ్ స్ట్రాంగ్ గా ఉందమ్మా? కొంచెం లూసుగానే ఉందండి. అబ్బాయి ఏమో మెకానిక్ అంటున్నారు, పైగా షెడ్ లూజ్ అంటున్నారు. ఇలా అయితే మంచి సంబంధం ఎలా దొరుకుతుందమ్మా? ఎందుకు దొరకదా? ఏదో ఒకటి చూడు. నా కొడుకు మెకానిక్ కాబట్టి నిన్ను అడిగాను. ఆడేమన్నా డాక్టర్ ఇంజనీర్ అయితే నువ్వెందుకు మధ్యలో? ఆడపిల్లలు కూకట్టి నిలుచుకుంటారు. ఏంటి రమణమ్మా యూ అంటున్నావు? అమ్మా నీకు సంబంధాలు చూస్తుందిరా. ఏంటమ్మా నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? అవునరా. ఎందుకు అలా అనిపించిందే? నువ్వు గాడిదలో ఎదిగిన విషయం నీకు తెలియకపోయినా నాకు తెలుసు. ఈ వయసులో కాకపోతే ఏ వయసులో చేసుకుంటావు? వద్దమ్మా. ఏ నానా? వద్దమ్మా. ఏట్రా? వద్దు. ఓ నానా. అబ్బా, ఇది పిల్ల బొమ్మ. అవునే, నిజంగా కుందరం బొమ్మలా ఉంది. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. ఒరే పిచ్చినాకో, ఇది ఇలియానారా? కదా, నేను కూడా అలాగే అనుకున్నాను. నేనే కాదు, ఇలియానా వాళ్ళ అమ్మగారు కూడా తన కూతురే అనుకుంది. కానీ ఈ అమ్మాయి ఇలియానా లాగా ఉన్న పిల్ల. ఈ పిల్ల పేరు పార్వతి. మీరు చెప్పిన స్పెసిఫికేషన్స్ తో పాటు మీరు అడిగినంత కట్నం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఫ్యామిలీ. అది సరే పంతులు, ఇంతకీ ఈ సంబంధం మావాడికే అని చెప్పావా? చెప్పానండి, అబ్బాయి మెకానిక్ అని కూడా చెప్పాను. బాబు, ఈ సంబంధం నీకు ఓకే కదా? ఓకేనా? డబ్బులు. రియల్ ఎస్టేట్ ఏమో కూలిపోయింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడిపోయింది. ఈ టైంలో నా కొడుకు పెళ్ళేం చేసుకుంటారు బాబు? పర్లేదమ్మా. వద్దు నానా. నువ్వు ఉండవే. అప్పుడేదో పెళ్ళొద్దు అనుకున్నాను, కానీ పిల్లని చూశాక నువ్వు అనలేకపోతున్నానే. అమ్మా నాన్న నమ్మడంటే నిజ. మీరు ఊరుకుండండి, పసిపిల్లన్ని విసిగిస్తున్నారు. నా కొడుకు దగ్గర ఎవరు ఉండదు. మీరు వెళ్ళండి. నువ్వు వెళ్ళవయ్యా. ఒక్క విషయం చెప్పి వెళ్ళిపోదామని ఆగానమ్మా. ఏ విషయం? కుర్రాడికి ఇలా జరిగిందని తెలిసి వాళ్ళు పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసుకున్నారు. వాళ్ళు హాస్పిటల్లో కూడా కనుక్కున్నారంట. పిల్లాడు నడవటానికే కాదు సంసారానికి కూడా పనికిరాడని తెలిసిందంట. ఎవరు చెప్పారు? పెళ్లి ఆగిపోయింది, ఒళ్ళు గుల్లైపోయింది. రే కనీసం డిశ్చార్జ్ డేట్ అయినా తెలుసుకోండి రా. ఎవడ కొట్టాడే గాని సరదా తీర్చేసుకుంటాను. నేనే. నువ్వా? అమ్మా నీతోటి నాతోటి విషయం మాట్లాడాలి. లేపో. బాబు పిలుస్తున్నాడు. ఏమిటి విషయం? అది సరే, స్టిక్ ఏమైందిరా? కాల్ సెట్ అయిపోయింది నాన్న. ఒక్క రోజులో ఎలా నానా? ఓ దయ్యం వచ్చి మంత్రం వేసింది, సెట్ అయిపోయింది. ఆ దెయ్యం పేరేంటే? ఐశ్వర్య. ఆపండి మీ సోదా, నాతో ఏదో మాట్లాడాలన్నా. ఏంటది? నన్ను క్షమించమ్మా, నేను ఒక తప్పు చేశాను. ఏమైంది నానా? నేను గలీజ్గా లవ్ చేశాను. ఎందుకు ఏమిటని అడక్కు. మీరు చూసిన సంబంధం చేసుకుంటే మనందరం కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ నమ్మకం అయితే లేదు. అయ్యో అదే మాట నానా. రావణమ్మా, దాని సంగతి నీకు తెలియదే. అర్ధరాత్రి లేచి అత్తామామల్ని కత్తిపేటతో అడ్డంగా నిరికేసే రకం. ఇంకోటి తెలుసా, నాతో కూడా సరిగా కాపురం చేస్తుందో లేదో డౌట్. అరే చలాయ్, నిన్ను ఏ కిరోసిన పోసి తగలాడేస్తుంది, నువ్వు అలా ఫిక్స్ అయిపో. దాన్ని చేసుకుంటే మీకు అందరికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఫర్దర్ గా మనకి మిస్అండర్స్టాండింగ్స్ రాకూడదని మన ఫ్యామిలీ ఫ్యూచర్ చెప్తున్నాను. అలాంటిదాన్ని ఎందుకు లవ్ చేసావు నానా? తప్పలేదమ్మా, సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. లేట్ అయింది, పడుకోవచ్చు కదా. చెప్పు తీసుకొడతాను పెదవా. అర్ధరాత్రి వెళ్ళి చెత్త మ్యాటర్ చెప్పడానికి మన నిద్ర పాటు చేసావు. అసలు బుద్ధి ఉందిరా నీకు? జ్ఞానం ఉందిరా నీకు? కళ్ళు మూసిపోయి ప్రవర్తిస్తున్నావా? నువ్వు ఎవరితో గొడవ పెట్టుకున్నావు తెలుసా? సాక్షాత్తు మా బాస్ గారి భార్య ఉమాదేవి మేడం గారితో. నాన్న దీనికి ఇలా అయిపోతే ఇంకా అసలు విషయం తెలిస్తే ఏమైపోతావో. అసలు విషయమా? అదేంట్రా? నేను ఒక గలీజ్ దాన్ని లవ్ చేశాననే. అది ఎవరో కాదు, నీ బాస్ కూతురే. మీ ఉమాదేవి మేడం అడ్డంగా కన్నది దాన్నే. ఎంత పని చేసావురా? ఇప్పుడు ఏం చేయాలి? వరప్రసాద్, నిన్ను బాస్ రమ్మంటున్నాడు. కొంప ముంచావురా. అయిపోయింది, నా పని అయిపోయింది. రేయ్ రేయ్,
నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు సరే, కొంపదీస్తే ఆ అమ్మాయి కూడా నేను ప్రేమించిందా? లేదు నాన్న. చూసావా ఎలా వాగిపోతున్నాడో? వీడిని ఇలా పెంచావేంటే? నేనే పెంచానా? మీరు పెంచలేదా ఆడిని? కొడుకు తప్పు చేసినప్పుడల్లా నా మీదే విరుచుకుపడతారు. ఆడు ఎప్పుడైనా మంచి పని చేస్తే మీ మొహాన్ని అద్దంలో చూసుకుని నా కొడుకును ఓపకిపోతుంటారు. నాన్న, ఇదంతా కళ నిజమా? నిజమేనే. ఈ జ్యువెలరీలో నేను ఎలా ఉన్నాను? కొంచెం ఒళ్ళు చేసిన లక్ష్మీదేవిలా ఉన్నావా? నాన్న ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేయాలా, మనమే ఉంచుకోవచ్చా? పిచ్చి రావణమ్మా, సగం నువ్వు ఉంచుకో, మిగతా సగం చెల్లికి ఇచ్చి పంపించే. నాన్న వచ్చేస్తున్నాడు రా. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? తప్పుకోవే. ఏంటి అటు తిరుగుతున్నావు? ఇటు తిరుగు. నిన్నే ఇటు తిరుగు. చదవండి. అమ్మో ఏమిటే ఇన్ని నగలంటే? బాబాయ్ అమ్మవారిలో ఇలా దిగేసుకున్నావంటే? ఎక్కడికి ఇన్ని నగలు? అమ్మ ఫోటోలు తీయించుకుంటానంటే రెంటకి తెచ్చానా ఉత్తి నగలు. ఫోటో తీసుకోవడానికి దానికి ఏమైనా పెళ్లి చూపులా? మర్యాదగా చెప్పు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ నగలు? రోల్డ్ గోల్డ్ నాన్న. రోల్డ్ గోల్డా? రేయ్ నేను నీ బాబుని రా. గోల్డ్ కి రోల్డ్ గోల్డ్ కి నాకు తేడా తెలియనుకున్నావా? ఇది అచ్చమైన బంగారం. బంగారం? ఆ. రే ఆ షాప్ తెలియక ఒరిజినల్ ఇచ్చాడు రా. సత్యండి. ఓకే. ఈ కథలన్నీ నేను నమ్మను కానీ నిజం చెప్పరా, ఇవన్నీ ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారు? రోడ్డు మీద వెళ్తే వ్యాన్ ఆపి కొట్టుకొచ్చాం. ఊరుకొనే మాట్లాడు. ఈ టైంలో ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చా? లక్ష్మీదేవిని చూపించడానికే. లక్ష్మీదేవా? అదెవరు? రా అంతా ఓకేనా? ఎరా ఆడదు నువ్వా? అయ్ మెట్లు ఏనా కొత్తగా కట్టించావా? ఈ మధ్యనే. ఏయ్ నువ్వు ఇదేంటి నాన్న ఇన్ని పెట్లున్నాయి? నీకు ఇష్టం వచ్చిన బాక్స్ ఒకటి పట్టుకోవే. అది ఓపెన్. ఇది నిజంగా డబ్బు కదా? అవునే నాన్న. అప్పుడు అది డబ్బే. మరి ఇది? అది డబ్బేనే నాన్న. ఇవన్నీ మనవేనా? రావణమ్మా, డబ్బు ఎవరి దగ్గర ఉంటే ఆడిదేనమ్మా. లక్ష్మీదేవి ఒకరోజు ఒకరి దగ్గర ఉంటది, ఇంకొక రోజు ఇంకొకరి దగ్గర ఉంటది. ఈ రోజు నీ ఇంటికి వచ్చింది. రావణమ్మా ఫోన్ పెడతారు. ఏమిటి సార్ ఈ దారుణం? ఏమైందిరా? మీ పేరు మీద ఉన్న 18 ప్రాపర్టీస్ మీద కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి సార్. ఏ నోటీసులు? ఏమిటి సార్, వీడు మీ మునిమనవన్ని ఈ ఆస్తి నాదని చెప్పి గోవా నుంచి దావా వేస్తున్నాడు సార్. వీడేమో రిజిస్ట్రేషన్ అప్పుడు నా సంతకం తీసుకోలేదు, ఈ ప్రాపర్టీలో సగం నాదంటున్నాడు సార్. వీడేమో దీంట్లో కాసరపాణి లేదంటాడు, ఇంకొకటేమో దీంట్లో పీటీ యాక్ట్ ఉందంటాడు. ఇది ఎవరో ప్రీ ప్లాన్ గా చేస్తున్నారో. ఇంకొక గుండె పగిలిపోయే వార్త సార్. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు మీ మీద కక్ష కట్టినట్టుగా 97 కోట్లకు ట్యాక్స్ కట్టమని నోటీస్ ఇచ్చాడు సార్. ఏంట్రా అంత నా మీద పడ్డారు? ఒక్కసారి ఇన్ని కేసులు ఏంట్రా? హాయ్. ఏంటే మీ బాబు అరుస్తున్నాడా? అవునరా. మనిషికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెంటల్, ఫిజికల్, ఫైనాన్షియల్ అండ్ సైకలాజికల్. ఇప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తే మీ నాన్నకి వాట్? మీ బాబుకి వినిపించేలా పద్మా అని అరిచి మీ బాబు రియాక్షన్ ఎలా ఉందో చూసి చెప్పమ్మా. సార్ మనం వెంటనే లాయర్ని కన్సల్ట్ చేద్దాం సార్. పద్మా ఎలా ఉంది రియాక్షన్? చాలా కంగారు పడ్డారా? ఇంతకీ పద్మ ఎవరు? మీ పిన్ని. వాట్? మీ బాబు ఏమన్నా పత్తి అనుకున్నావా? పక్కన ఇంకొక సెటప్ పెట్టాడే. నేను నమ్మను. నీకు తమ్ముడు కూడా ఉన్నాడే, అని చూసినా నమ్మవా? తమ్ముడా? చూస్తే చాలా టెర్రర్ గా ఉన్నారు. ఎవరు మీరు? ఇప్పటికైనా అర్థమైందా మీ నాన్న మీకెంత అన్యాయం చేశాడో? మీ అమ్మ ఫస్ట్ ఫ్యామిలీరా, మరి ఆ ఉమాదేవి సెకండ్ సెటప్.
దాని మోజులో పడి ఆస్తంతా దానికి రాశాడు. మొత్తం పోయిందా? ఆ, వాళ్ళకి పెద్ద పెద్ద కార్లు, మీకు చిన్న కారు. వాళ్ళకేమో పెద్ద బంగ్లా, మీ అమ్మ నువ్వు బుల్లి ఫ్లాట్ లో. నెలంతా మీ నాన్న ఆ ఇంట్లో, వారానికి ఒక్కరోజు నీ దగ్గర. ఇప్పటికైనా మేల్కోరా, నీ తల్లికి జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించు. నీ పిచ్చి తల్లికి నువ్వు తప్ప ఎవరున్నారు బావా? మీ అమ్మకి న్యాయం చేసే బాధ్యత నీదే, నీ వల్ల అవుతుంది. రెచ్చిపో, ఎల్లి వాళ్ళ కంపని కుదిపే బామర్ది. వైబ్రేషన్ తో వెళ్తున్నా. మీ భార్య ఎప్పుడు సమాజ సేవలో ఉంటారు కదా, మరి మీ ఫ్యామిలీ లైఫ్ కి ఎప్పుడు ఇబ్బంది రాలేదా? యాక్చువల్లీ